హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరీస్ వరల్డ్ 2021. ఈరోజు వ్లాగ్ ఏంటంటే శ్రావణ శుక్రవారం కాబట్టి పూజ చేసామండి ఇంట్లో. మార్నింగ్ 5 గంటలకే లేచి మేము పూజ కంప్లీట్ చేసుకున్నాము. సిరి పాప గోల్ చేస్తుందండి పూజ చేయాలని చెప్పేసి, అందుకని మళ్ళీ సిరితో పూజ చేపిస్తున్నాము. సిరి ఇటు చూడు, అమ్మకు అక్షింతలు వేస్తున్నావా? బొట్టు పెట్టుకో, అమ్మవారి బొట్టు పెట్టుకో. బొట్టు పెట్టుకోమ్మా సిరి. సిరి లేస్తే పూజ చేయనివ్వదని చెప్పేసి మార్నింగే చేసేసామండి. సిరి ఇటు చూడు, అక్షింతలు వేయమ్మా, అమ్మవారికి అక్షింతలు వేయి. అక్షింతలు వేయమ్మా. దీపారాధనలో ఆయిల్ పోస్తుందండి. ఏ పని చేసినా ముందు నేనే చేయాలని గోలగోలు చేస్తుంది. అమ్మవారికి దండం పెడుతుందండి సిరి. ఇంకా బాగా అల్లరి చేయాలని చెప్పేసి మొక్కుంటుంది. ఏం మొక్కున్నావు సిరి? ఏం మొక్కున్నావు అమ్మవారిని? సిగ్గుపడుతుంది, చెప్పట్లేదు మనకి. ప్రదక్షిణాలు చేస్తున్నా అండి. అందరూ కొంతమంది అమ్మవారికి కలశం పెట్టి అమ్మవారి విగ్రహాన్ని తయారు చేసుకుంటారండి. చీరతో, గోల్డ్ ఉంటే గోల్డ్ కానీ రోల్డ్ గోల్డ్తో కానీ అమ్మవారిని తయారు చేసుకుంటారు. కానీ మాకేంటంటే వెనకటి నుంచి ఇలా అమ్మవారి వెండి విగ్రహంతో పూజ చేసే అలవాటు ఉందండి. అందుకని కలశం పెట్టలేదు. ఎవ్రీ ఇయర్ ఇలానే చేస్తామండి. అమ్మవారి వెండి విగ్రహానికి పూజ చేస్తాము. ఉదయాన్నే లేచి అమ్మవారికి ఇట్లా నైవేద్యాలు 5 రకాల నైవేద్యాలు ప్రిపేర్ చేసుకుంటామండి. ఎవరు స్తోమతను బట్టి వాళ్ళు 5 కానీ 9 కానీ అలా చేసుకుంటారు. పూర్ణాలు, గారెలు. అమ్మవారికి శనగలు అంటే చాలా ఇష్టం కాబట్టి మనకి ఏవి ఉన్నా లేకపోయినా శనగలు అనేది మనకి ఉండాలండి. పులిహోర, పొంగల్, ఇలా మనం 5 రకాల వంటకాలతో అమ్మవారికి నైవేద్యం ప్రిపేర్ చేసుకున్నామండి. అలానే మనం అమ్మవారికి కొత్త చీర, మనకి స్తోమతను బట్టి మనం ఎంత రేటు అనేది మనం అనుకోకూడదండి. మనకు ఉన్న దానిలోనే అమ్మవారికి కొత్త చీర తీసుకున్నాము. అలానే బంగారం కూడా అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఎవ్రీ ఇయర్ తీసుకునే అలవాటు ఉందండి. లాస్ట్ ఇయర్ నేను నెక్లెస్ తీసుకున్నాను. ఈ ఇయర్ ఇలా ఇయర్ రింగ్స్ తీసుకున్నానండి. ఇలా పూజ చేసుకొని మనం 5 ముత్తైదులకు కానీ 9 మందికి కానీ మనం తాంబూలం ఇస్తామండి. అలా చేస్తే మనకి మంచి జరుగుతుంది. మనం పూజ చేసుకొని తాంబూలం ఇవ్వకపోతే ప్రయోజనం ఉండదండి. 5 కానీ 9 మందికి కానీ మన స్తోమత ప్రకారం చీరలు కానీ జాకెట్ ముక్కతో తాంబూలం అనేది ఇచ్చుకోవాలి. ఇలా మేము ఎవ్రీ ఇయర్ ఏంటంటే శ్రావణ మాసం వచ్చిందంటే అమ్మవారిని తప్పకుండా మేము ఇలా పూజ చేస్తామండి. లాస్ట్ 2 వారాలు మా ఇంట్లో మ్యారేజ్ ఫంక్షన్ ఉంది, కుదరలేదు చేయడం. ఈ వారం అసలు మిస్ చేయకుండా చేయాలని చెప్పేసి ఇలా పూజ చేసుకున్నామండి. పూజ అయితే మాది కంప్లీట్ అయింది. మా సిరి పాప కూడా ఇంకా సహకరించట్లేదు. అయిపోయింది పూజ చేయడం, తను కూడా అయిపోయింది. మా ఇంట్లో పూజ అయితే మేము ఇలా సింపుల్గా చేసేసుకున్నామండి. మీరు ఎలా చేసుకున్నారనేది కామెంట్ చేయండి. అలానే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్కి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.